ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పైన ఎన్నో కాంట్రవర్సీ జరుగుతూ ఉన్నాయి, ఎన్నో జరిగాయి కూడా చాలా ఇయర్స్ నుంచి. అసలు ఈ వక్ఫ్ అంటే ఏంటి, అసలు దీని గురించి ఎందుకు ఇంత గొడవ జరుగుతుంది, ఎందుకు ఇంత కాంట్రవర్సీ జరుగుతుంది అనేసి ఈ వీడియోలో చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎందుకంటే అసలు వక్ఫ్ అంటే ఏంటి, దాని రూల్స్ అంటే ఏంటి, అది అసలు ఎలా వర్క్ అవుతుంది అనేసి కూడా నిజంగా చెప్తున్నాను చాలా మందికి తెలియదు. ఎందుకంటే అపోజిషన్ ఇండియా అలయన్స్ పార్టీస్ ఏదైతే ఉందో జనాల్ని చాలా మిస్లీడింగ్ చేసింది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ముస్లిం మైనారిటీ పీపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళని చాలా మిస్లీడ్ చేశారు. ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చాలా సింపుల్ వర్డ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ వక్ఫ్? WAQF. దీని ఫుల్ ఫామ్ ఏంటో మీకు తెలుసా? అసలు చెప్పాలంటే వక్ఫ్కి ఫుల్ ఫామ్ అనేది లేదు. ఎందుకంటే వక్ఫ్ అనేది ఒక అరబిక్ వర్డ్ అనమాట. ఈ వక్ఫ్ అనేది ఒక చారిటబుల్ పర్పస్. సో మొహమ్మద్ గోరీస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను 12th సెంచరీలో అతను ఓన్ ప్రాపర్టీ 2 విలేజెస్ ఏదైతే ఉందో దాన్ని అతను పేదవాళ్ళ గురించి, అంటే ఎక్స్పెషల్లీ ముస్లిం కమ్యూనిటీలో ఎవరైతే చాలా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి దేవుడు పేరు పైన వాళ్ళు రాసిస్తారనమాట. ఏదైతే సొంత ప్రాపర్టీ ఉందో దాన్ని మాత్రమే. అంతేగాని ఎవడు పడితే వాళ్ళు వచ్చేసి ఇది వక్ఫ్ ప్రాపర్టీ, దీన్ని మాకు ఇచ్చేయండి అనేసి అడగకూడదు. ఎవరైతే ముస్లిం ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత ప్రాపర్టీని డొనేట్ చేయాలి దేవుడి పేరు పైన. అండ్ ఇన్ఫాక్ట్ నేను ఈ న్యూస్ కూడా చూశాను, ఎన్ని కంట్రీస్ లో ఈ వక్ఫ్ యాక్ట్ అనేది ఉంది అని చూశాను. ఆబ్వియస్లీ నేను మీకు ఇక్కడ డీటెయిల్స్ ఇస్తాను. వక్ఫ్ అనేది ఆర్డినరీ గా వాళ్ళు చేసే ప్రాక్టీస్ అనమాట. సో ఫినాన్షియల్లీ ఎవరు బాగుంటారో, వాళ్ళు ముస్లిం కమ్యూనిటీలో ఉండే ఫినాన్షియల్లీ ఎవరు ఫిట్ గా ఉంటారో, అంటే చాలా పేదవాళ్ళు ఉంటారో వాళ్ళ గురించి దేవుడి పేరు పైన వాళ్ళకి డొనేట్ చేస్తారనమాట. అంతేగాని స్పెసిఫికలీ ఒక యాక్ట్ అనేది ఏ కంట్రీలో లేదు. మీకు అది చాలా క్లియర్ గా ఇక్కడ మీకు డీటెయిల్స్ ఇచ్చేస్తాను, ఒకసారి చదువుకోండి. కానీ ఇండియాలో మాత్రమే ఈ వక్ఫ్ యాక్ట్ అనేది ప్రొడ్యూస్ చేశారనమాట 1995 లో. ఇన్ఫాక్ట్ మీకు ఈ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను చూడండి. ఇస్లామిక్ కంట్రీస్ సచ్ as టర్కీ, లిబియా, ఈజిప్ట్, సుదాన్, లెబనాన్, సిరియా, జోర్డాన్, టునిసియా అండ్ ఇరాక్ డు నాట్ హ్యావ్ వక్ఫ్స్. అంటే ఇస్లామిక్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో చాలా మెజారిటీ ముస్లిమ్స్ ఉంటారు అనమాట. అక్కడ కూడా స్పెసిఫికల్లీ వక్ఫ్ యాక్ట్ అనేది లేదనమాట. ఈ వక్ఫ్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముస్లిం ఆయన ఎవరైతే ఉన్నారో అతనికి ఒక 2 acres ఉందని అనుకోండి. అతను వక్ఫ్ కి ఆ 2 acres రాసేసిన తర్వాత ఇంకా దాన్ని అతను మళ్ళీ కావాలనుకుంటే అతనికి దక్కదు. అండ్ ఫర్ సో ఆన్, అతనికి పిల్లలు పుట్టారనుకోండి, అతని పిల్లలు చాలా కష్టాల్లో ఉన్నారు, వక్ఫ్ వెళ్ళి మా నాన్న ఏదైతే రాసిచ్చారో వక్ఫ్ కి అది మాకు ఇచ్చేయండి అంటే వక్ఫ్ అది తిరిగి ఇవ్వదనమాట. ఎందుకంటే ఒకసారి అల్లా పేరు పైన ఇచ్చేసిన తర్వాత దాన్ని మళ్ళీ వాళ్ళు రీక్లెయిమ్ చేసుకునే అవ్వదనమాట. యాక్చువల్ గా ఇండియాలో వక్ఫ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1947 లో ఇండియా అండ్ పాకిస్తాన్ పార్షన్ జరిగిందనమాట. అప్పుడు ఇక్కడున్న ముస్లిమ్స్ అక్కడికి, అక్కడున్న ముస్లిమ్స్ ఇక్కడికి వచ్చారు కదా. అప్పుడు ఇక్కడున్న ముస్లిమ్స్ ఎవరైతే పాకిస్తాన్ కి వెళ్ళిపోయారో వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని కొంతవరకు ఇక్కడ వదిలేశారనమాట. అప్పుడు గవర్నమెంట్ లేదంటే వక్ఫ్ ఏం చేయాలి, ఆ ముస్లిం ప్రాపర్టీ ఏదైతే ఉందో తిరిగి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఇండియాకి ఎవరైతే ఉన్నారో ఆ ముస్లిమ్స్ కి ఆ ప్రాపర్టీని ఇచ్చేయాలి. కానీ వక్ఫ్ ఏం చేసింది, దాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. దాని తర్వాత మన ఇండియాకి స్వతంత్రం వచ్చింది కదా 1947. దాని తర్వాత నెహ్రూ గారు ఎవరైతే ఉన్నారో 1954 లో ఈ వక్ఫ్ యాక్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసి దానికి చాలా పవర్స్ ఇచ్చారనమాట ఆ టైంలో. ఇక్కడ 2 వక్ఫ్ ఉంటుంది, ఒకటి సెంట్రల్ వక్ఫ్, ఇంకొకటి స్టేట్ వక్ఫ్. సో స్టేట్ వైజ్ గానీ సెంట్రల్ వైజ్ గానీ ఈ వక్ఫ్ బోర్డ్ ని కంప్లీట్ గా రన్ చేసేది, మేనేజ్ చేసేది కంప్లీట్ గా ముస్లిం వాళ్ళే అనమాట. మన ఇండియాలో హైయెస్ట్ ల్యాండ్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే నంబర్ 1 రైల్వే, నంబర్ 2 డిఫెన్స్. డిఫెన్స్ అంటే ఈ ల్యాండ్ ని మిలిటరీ పర్పసెస్ గురించి వాడతారనమాట. అంటే ఇట్ మే బి మన బార్డర్ సెక్యూరిటీస్ గురించే గానీ, ట్రైనింగ్ గురించే గానీ, అండ్ వాట్ ఎవర్ సో ఆన్ మిలిటరీకి సంబంధించిన పర్పస్ గురించి ఈ ల్యాండ్ వాడతారనమాట. అండ్ నంబర్ 3 ఏదైతే ఉందో అదే వక్ఫ్. ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలి వక్ఫ్ దగ్గర ఎంత ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉందో అనేసి మీరు ఇక్కడే అర్థం చేసుకోవాలి. అండ్ స్పెసిఫికలీ ఈ వీడియో వచ్చేసి వక్ఫ్ గురించి కాబట్టి ఇండియన్ రైల్వే దగ్గర ఎన్ని ఎకర్స్ ఉన్నాయో అండ్ డిఫెన్స్ దగ్గర ఎన్ని ఎకర్స్ ఉన్నాయో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. సో వక్ఫ్ దగ్గర ఎంత ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉందో అది మాత్రం మీకు మెన్షన్ చేస్తున్నాను. వక్ఫ్ దగ్గర 9.2 lakhs ఎకర్స్ ఉన్నాయన్నమాట. సో 9.2 lakhs ఎకర్స్ ఉన్నా కూడా ఈ వక్ఫ్ కి ఇయర్లీ టర్న్ ఓవర్ ఏదైతే ఉందో అది 163 crores మాత్రమే. మీకు కొంతమంది క్వశ్చన్ ఉండొచ్చు, ఇది ఎక్కువ తక్కువ అనేసి. ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ లో ఒక ల్యాండ్ తీసుకొని అక్కడ ఒక అపార్ట్మెంట్ కట్టేసి అక్కడ మనం అమ్మినా కూడా మినిమం టు మినిమం ఒక 10 crore అయినా ల్యాండ్ ఓనర్ కి ప్రాఫిట్ అవుతుంది అనమాట. ఎలాగో హైదరాబాద్ పేరు తీసాను కాబట్టి హైదరాబాద్ లో వీళ్ళకి ఎంత ఎకర్స్ ఉందంటే 3000 acres ఆఫ్ ల్యాండ్ ఉందన్నమాట. ఇందాక మీకు హైదరాబాద్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఇక్కడే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. వక్ఫ్ కి ఇయర్లీ 163 crores అనేది చాలా తక్కువ. అండ్ మీకు ఈ సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. రీసెంట్ గా 2-3 days బ్యాక్ ఒక ఇష్యూ అయింది కదా, HCU నుంచి ఒక 400 acres ని డిఫారెస్టేషన్ చేస్తున్నారు అనేసి. అక్కడ రేవంత్ రెడ్డి గారు డిఫారెస్టేషన్ చేసి ఆ 400 acres ని డెవలప్మెంట్ చేసి అమ్మితే 20,000 crores అతనికి ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ అది మళ్ళీ జనాలపైనే ఖర్చు పెడతారు, అది వేరే విషయం. బట్ ఇక్కడే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, 9.2 lakh acres ఉండే వక్ఫ్ కి ఇంకా ఎంత టర్న్ ఓవర్ రావాలి ఇయర్స్ కి. సో అలాగా వక్ఫ్ కరెక్ట్ గా యూజ్
చేస్తే ఓన్లీ ఇన్ తెలంగాణ 5 lakh crore వరకు వాళ్ళకి టర్న్ ఓవర్ వస్తుంది. లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అనమాట. ఓన్లీ ఇన్ తెలంగాణ నేను మాట్లాడాను. ఇంకా ఆల్ ఓవర్ ఇండియా గురించి నేను చెప్పట్లేదు. కానీ వక్ఫ్ ఎందుకు సంపాదించలేకపోతుంది? లోపల ఏమైనా అవకతవకలు ఏమైనా జరుగుతున్నాయా? లంచాలు తీసుకుంటున్నారా? లేదంటే బిజినెస్ మ్యాన్లకి లోపల వాళ్ళు వక్ఫ్ ల్యాండ్ ని అమ్మేస్తున్నారా అనేసి వక్ఫ్ బోర్డే ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోవాలి. ఇంత పెద్ద 9.2 lakh acres కి ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి? బట్ వాళ్ళ దగ్గర ఉండేది 150 to 200 పీపుల్ మాత్రమే. అది కూడా ఓన్లీ ముస్లిం కమ్యూనిటీ పీపుల్ మాత్రమే. అండ్ కమింగ్ టు ద మెయిన్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా క్లియర్ గా వినండి. ఇది 1995 లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక యాక్ట్ ని తీసుకొని వచ్చింది వక్ఫ్ కి సంబంధించింది. అదే సెక్షన్ 40. ఈ సెక్షన్ 40 అనేది వక్ఫ్ యాక్ట్ కి ఒక స్పెషల్ పవర్స్ ఇచ్చింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఒక 2-3 acres ల్యాండ్ ఉంది. అతను ఏం చేస్తాడు, అతని కూతురి పెళ్లి చేయాలనేసి, అతనికి కష్టాలు ఉందనేసి ఆ 2-3 acres ల్యాండ్ ని అమ్మేసి తన కూతురి పెళ్లి చేయాలనేసి అనుకుంటాడు. అది అమ్మడానికి వెళ్ళినప్పుడు అండ్ ఫ్యూ పీపుల్స్ వాళ్ళు వక్ఫ్ నుంచి వచ్చాము, ఇది మీది కాదు ల్యాండ్, ఎవరి ల్యాండ్ అనేసి మీరు అమ్ముతున్నారు, ఇది వక్ఫ్ కి సంబంధించిన ల్యాండ్, వాళ్ళకు కూడా బోర్డు పెట్టేశారంటే దిస్ బోర్డ్ ఇస్ బిలాంగ్ టు వక్ఫ్ అనేసి ఇంకా అయిపోయింది. అండ్ ఈ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక కోర్టుకి లేదా ఒక హై కోర్టుకి లేదా సుప్రీం కోర్టుకి వెళ్ళినా కూడా అతనికి ఆ ల్యాండ్ అనేది రిటర్న్ రాదు. ఒకవేళ అతనికి ఆ ల్యాండ్ కావాలంటే వీళ్ళదే ఒక ట్రిబ్యునల్ కోర్ట్ అనేది ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి ఇది నా ల్యాండ్ అనేసి ప్రూవ్ చేసుకోవాలి. అక్కడ ప్రూవ్ చేసుకుందాం అనుకున్నా కూడా ఆ కమిటీ బోర్డు లో ఉండే ప్రతి ఒక్కరు ముస్లింసే కాబట్టి సో మాక్సిమం ఇతని ల్యాండ్ ఇతనికి వచ్చే ఛాన్సెస్ 0.001%. నీ దగ్గర ఎంత క్లియర్ డాక్యుమెంట్ ఉన్నా కూడా ఒక్కసారి వాళ్ళు ఇది వక్ఫ్ కి సంబంధించింది అనేసి వాళ్ళు చెప్పారంటే ఇంకా అయిపోయింది. దాన్ని నువ్వు రీక్లెయిమ్ చేసుకోవడానికి చాలా కష్టం. ఆ ల్యాండ్ గురించి మీరు మర్చిపోవాలి. దట్ ఈస్ అ సెక్షన్ 40 అనమాట. 1995 లో దీన్ని ప్రొడ్యూస్ చేశారనమాట వాళ్ళ గురించి స్పెషల్ గా అనేసి. ఇలాగా వక్ఫ్ అనేది చాలా ప్రాపర్టీస్ ని క్లెయిమ్ చేసింది. ఇక్కడ మీకు కొన్ని లిస్ట్ ఇస్తాను, మాక్సిమం మీకు కావాలంటే చదువుకోండి. అందులో నేను ఒక 2-3 మాత్రం చెప్తాను. మహాకుంభ్ ఏదైతే జరిగిందో ప్రయాగ్రాజ్, ఆ మొత్తం ప్లేస్ కూడా వక్ఫ్ దే అనేసి, తాజ్ మహల్ కూడా వక్ఫ్ దే అనేసి, తర్వాత అంబానీ ఇల్లు ఏదైతే ఉందో అది కూడా వక్ఫ్ దే అని చెప్పేసి. అండ్ ఇది కూడా మీరు రీసెంట్ టైమ్ లో వినే ఉంటారు, తమిళనాడులో ఒక విలేజ్ ఉందన్నమాట. ఆ విలేజ్ లో ఒక టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ అండ్ ఆ విలేజ్ మొత్తం వక్ఫ్ ప్రాపర్టీ అనేసి వాళ్ళు క్లెయిమ్ చేశారు. అసలు చెప్పాలంటే ఆ టెంపుల్ మోర్ దెన్ 1500 years ఓల్డ్ టెంపుల్ అన్నమాట. దాన్ని కూడా వీళ్ళు వాళ్ళదే అంటే ఇక్కడ మీరే చూసుకోండి. ఇంకా వదిలితే ఇండియా కూడా మాదే అని చెప్పినా వీళ్ళు చెప్పేవాళ్ళు. అందుకనేసి సో ఈ 2025 లో బీజేపీ ఏం చేసిందంటే, బీజేపీ అండ్ ఎన్డీఏ అలయన్స్ ఈ సెక్షన్ 40 ఏదైతే ఉందో దాన్ని రద్దు చేశారు. అంటే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ క్యాన్సిల్ చేయాలి చెప్పాలంటే, బికాస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అగెన్స్ట్ కాన్స్టిట్యూషన్. కానీ బీజేపీ అండ్ ఎన్డీఏ అలయన్స్ అలా చేయలేదన్నమాట. జస్ట్ సెక్షన్ 40 ఏదైతే ఉందో దాన్ని రద్దు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కామన్ మ్యాన్ ల్యాండ్ ఉందనుకోండి, అతను అక్కడ ఇల్లు కట్టడానికి వెళ్తాడు. వక్ఫ్ వాళ్ళు వచ్చేసి ఈ ల్యాండ్ మీది కాదు మాదనేసి క్లెయిమ్ చేస్తే ఏం భయపడకుండా ఇంతకు ముందు లాగా ట్రిబ్యునల్ బోర్డ్ మెంబర్స్ దగ్గర ఇతను పోవక్కర్లేదు. స్ట్రైట్ గా సుప్రీం కోర్టులో గానీ హైకోర్టులో గానీ ఇతను కేసు వేసి ఇతనికి ఒక లాయర్ పెట్టుకున్న తర్వాత ఆ లాయర్ వచ్చేసి ఇతని గురించి ఫైట్ చేస్తాడు. అప్పుడు వాళ్ళు వెరిఫై చేస్తారు ఈ ల్యాండ్ వక్ఫ్ దా లేదంటే ఈ కామన్ మ్యాన్ దా అనేసి డిసైడ్ చేసి ల్యాండ్ ని ఇస్తారు అనమాట. సో ఇలాగ సెక్షన్ 14 తీసేసి నీలాంటి నాలాంటి ఒక కామన్ మ్యాన్ కి ఇలాంటి ఇష్యూ ఎప్పటికీ రాకూడదు అనేసి ఈ సెక్షన్ 40 అనేది రద్దు చేశారు. అండ్ ఇదే అనమాట వక్ఫ్ పైన జరిగే ఒక ఇష్యూ. అండ్ ఈ బిల్ కూడా ఆల్రెడీ పాస్ చేశారు. ఈ పాస్ చేసింది ఎప్పుడంటే April 3rd 1:55 AM ఈ టైం కి లోక్సభలో సబ్మిట్ చేశారనమాట. సో ఇది సబ్మిట్ చేసే ముందర 13 hours డిబేట్ కూడా జరిగింది లోక్సభలో. అండ్ దీనిపైన 520 ఎంపీస్ ఉంటే 288 ఎంపీస్ వచ్చేసి ఎస్ అని చెప్పారు. అంటే దీనికి ఈ సెక్షన్ 40 ని రద్దు చేయాలనేసి ఒప్పుకున్నారు. అండ్ 232 పీపుల్ వచ్చేసి దీన్ని మేము ఒప్పుకోము అనేసి నో అని చెప్పారనమాట. అండ్ దిస్ ఇస్ ద టాపిక్ అబౌట్ ద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025. సో ఈ వీడియో ద్వారా మీరు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.